జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధుల కింద 213 కోట్లతో జల సంరక్షణ పనులు చేపట్టామని ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాయదుర్గం సగర్వాన్ని ప్రశంసించడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాయదుర్గం పట్టణంలో 2 కోట్లతో ఏర్పాటు చేసిన నగర వనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రస్తావించడం ఆనందంగా ఉందని తెలిపారు. నీటి సంరక్షణలో అనంతపురం జిల్లా ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు జల సంరక్షణకు పెద్దపీట వేస్తుండటంతో జిల్లాలో ప్రస్తుతం భూగర్భ జలాలు సగటున 10.56 మీటర్ల లోతులో లభ్యమవుతున్నాయని వెల్లడించారు. వర్షాకాలంలో 5 మీటర్ల లోతులో, ఎండాకాలంలో 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభించేలా చర్యలు తీసుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాయదుర్గం పట్టణంలోని నగరవనాన్ని మరింత ఉన్నతంగా అభివృద్ధి చేస్తామని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలు. 2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంచడానికి, భూగర్భ జలాల సంరక్షణకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో పచ్చదనం కనుమరుగైపోయింది. భూగర్భ జలాల సంరక్షణ పట్టించుకున్న పాపాన పోలేదు. 1.5 ఏడాది కిందట ఏర్పాటైన కూటమి ప్రభుత్వం మళ్ళీ పర్యావరణ హిత కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ ఉంది. జల సంరక్షణ పనులను వేగవంతం చేసింది. నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాయదుర్గంలో జల సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ అనంతపురం జిల్లా నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో 14-19 మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పంట కుంటలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంటే అందులో 6 లక్షల పంట కుంటల నిర్మాణం ఒక్క అనంతపురం జిల్లాలోనే చేశాం. అది ఈ జిల్లా గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారికి జిల్లా పైన ఉండే ప్రత్యేకమైన అభిమానం. 1.5 ఏడాది కిందటి నుంచి మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. ఒక్క ఉపాధి హామీ నిధులను వినియోగించే అంటే దాదాపు 213 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో జల సంరక్షణ కోసం ఉపాధి హామీ నిధులను ఖర్చు పెట్టాం. 30,000కు పైగా నీటి సంరక్షణ స్ట్రక్చర్స్ను నిర్మించాం. దాని ద్వారా ఈరోజు జిల్లాలో 10.56 మీటర్ల లోతులో భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్కటే, వర్షాకాలంలో 5 మీటర్ల లోతులోనే నీరుండాలా, ఎండాకాలం అయితే 8 మీటర్ల లోతులోనే నీరు లభ్యం కావాలనే ఆయన ఆశయానికి అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలు స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రశంసించడం, మన్ కీ బాత్ తనకు అత్యంత ఇష్టమైన ఆ కార్యక్రమం 2026 సంవత్సరంలో తొలి కార్యక్రమంగా దాదాపు 300 మన్ కీ బాత్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసిన ఈ ఏడాదికి ఇదే తొలి మన్ కీ బాత్. ఆ ప్రసిద్ధ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జల సంరక్షణను, అట్లాగే రాయదుర్గం నగరవనాన్ని
ప్రశంసించడం నిజంగా మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అనంతపురం జిల్లా ప్రజల పక్షాన అట్లాగే కూటమి పార్టీల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మనమున్న ఈ నగరవనం 14-19 మధ్యకాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో 7,50,000 పైచిలుకు మొక్కలను నాటాం. ఆ సందర్భాల్లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఇక్కడికి స్వయంగా రావడం, ఇక్కడ మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ చూడడం వల్ల ఆయన ప్రత్యేకంగా రాయదుర్గానికి అప్పట్లో నా విజ్ఞప్తి మేరకు ఈ నగరవనాన్ని మంజూరు చేశారు. ఇది 50 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి